దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. రకరకాల ప్రజలకి కొంతమంది అంటారు ఆయన యూదుల్లో పుట్టాడు, యూదుడు అంటారు. కొంతమంది అంటారు క్రిస్టియన్ దేశాలకి ఆయన దేవుడు అంటారు. కొంతమంది అంటారు కొన్ని దేశాలకి, కొన్ని ప్రాంతాలకే ఆయన దేవుడుగా ఉన్నారు అంటారు. కొంతమంది ఏమో ఆయన మనుషుడే అంటారు. రకరకాల భిన్న అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయండి. మా దేశానికి దేవుడు ఆయన కాదు, ఆయన పరాయి దేశం, ఎడారి దేశానికి దేవుడు అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి ప్రభు, ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తన భక్తుడి ద్వారా ఆయన ఆత్మతో నింపి రాయించినటువంటి మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యముల పుస్తకము 10వ అధ్యాయము 36వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అండి. ఈ భూలోకంలో మనుష్యులు ఎవరైతే ఉన్నారో, అమెరికన్ కావచ్చు, చైనా అతను కావచ్చు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, అరబ్ కంట్రీస్, ఆఫ్రికన్ దేశాలు, యూరోపియన్ కంట్రీస్, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనా సరే, మనిషి అయితే యేసు ప్రభు వారు వాళ్ళకి ప్రభువేనండి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఇశ్రాయేలీలకు ఒక్కరికే కాదండి, అమెరికన్స్కే కాదండి, ఫ్రాన్స్ దేశం వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి కాదండి, ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉండరు వారందరికీ ప్రభు. ఒక జనాభాకే కాదండి, సర్వ సృష్టికి ప్రభు ఆయన. భూమికి, ఆకాశానికి, సముద్రానికి, వీటిలో ఉన్న సర్వానికి ఆయన ప్రభువేనండి. ఎందుకంటే ఆయనే వీటన్నిటిని సృష్టించాడు, పరిపాలించుచు జీవించున్నాడు. మన అజ్ఞానం చేత, కొంతమంది అంధకారం చేత ఆయనను తెలుసుకోలేకపోతున్నారండి. అజ్ఞానం, అంధకారం, మూర్ఖత్వం, ప్రాంతీయ అభిమానం, ప్రాంతీయ దేవుళ్ళను పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించలేకపోతున్నారు. గుర్తించినటువంటి వారు మాత్రం వారి ప్రాణాలు సైతము పణంగా పెడుతున్నారు, సర్వమును ఆయనకు అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడండి. ఏదైనా ఒక విషయం తెలిస్తేనే మనం దాంట్లో ఉన్న లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు చూడగలం. తెలియకుండా అజ్ఞానంతో నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే చివరికి అంధకారంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అగ్ని గుండంలో యాతన పడాల్సి వస్తుంది. మనుష్యుడా, దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. నీ అజ్ఞానం చేత అంధకారంలోకి నువ్వు వెళ్ళిపోవద్దు దయచేసి. ఈ లోకంలో బాగా చదువుకున్నావు, ఎన్నో డిగ్రీలు పొందావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, అనేక గ్రంథాలను భక్షించవు, ఉపయోగం ఏముంది? దేవుని నీవు తెలుసుకోకపోతే, నిజ దేవుడను, పరలోక రాజ్యం ఇచ్చే దేవుడను, నిత్య జీవం ఇచ్చే దేవుడిని నువ్వు తెలుసుకోకపోతే అగ్నికి ఆహుతైపోతావు. ఈ భూలోకంలో బాగానే ఉంటుంది, నీకు అధికారం ఉంది, హోదా ఉంది, అంగబలం, అర్ధబలం, అన్ని బలాలు ఉన్నాయి, హ్యాపీగా జీవిస్తావు. బట్ చనిపోతే నీ పరిస్థితి ఏంటి సహోదరుడా? చాలా ఆలోచించండి. నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. ఎవరైతే యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు, విమోచించి నాకు స్వర్గం ఇచ్చేది యేసు ప్రభువారే, ఆయనే ముక్తికి మార్గం అని ఎవరైతే విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే రక్షించబడతారు. నమ్మకపోతే శిక్ష విధించబడుతుందండి. ఇప్పుడు మీకు బాగానే ఉంటుంది, కానీ ఆ శిక్ష భయంకరం, అతి ఘోరం. ఆ తర్వాత ఏడ్చిన, అరిచిన, కొండ్లు కొరికిన, వేదన పడ్డ, రొమ్ము కొట్టుకున్న, చిందులేసినా సరే అవకాశం ఉన్నది. ప్రజలారా, దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రభువే.
ఒప్పుకుంటే రక్షించబడతారు, ఒప్పుకోకపోతే నశించిపోతారు. రక్షించబడినటువంటి విశ్వాస వీరులారా, యేసుక్రీస్తు వారు ప్రభువు. ఆయన మనకు నిత్యజీవం ఇచ్చేవాడు. పరలోక రాజ్యాన్ని ఇచ్చి యుగయుగాలు మనల్ని ఆనందింపచేసే శక్తివంతమైనటువంటి దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారే. నిబ్బరమైన బుద్ధి గల నిశ్చలమైన విశ్వాసంతో మనము నమ్మిన దాన్ని ముందుకు కొనసాగించుకొని పరలోక రాజ్యం చేరుకుందాం. ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రజలారా, గ్రంథాలను పరిశీలించండి. నిజ దేవుని గుర్తులు మీకు తెలుస్తాయి. యేసుక్రీస్తు వారే ఆ ప్రభు అని మీకు అర్థమవుతుంది. మీ మనోనేత్రాలు దేవుడు వెలిగించి రక్షకుడిని మీ కండ్లకు తెరిపింపచేసి ఆ రక్షణ మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.